ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, అలాగే ఛానల్ బయోలో కూడా ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటే అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి బయట ఏటీజీహెచ్ సర్కిల్ వరకు అయితే వేచి ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే 18 గంటల కంటే పైనే పెట్టే అవకాశం అయితే ఉందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 3 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఫ్రీ SSD టోకన్స్, దివ్య దర్శనం టోకన్స్ తీసుకున్న భక్తులకైతే 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. మనకి ఈ ఫ్రీ SSD టోకన్స్ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి, వేరే ఎక్కడ ఇవ్వరు. తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అయితే ఇష్యూ చేస్తారండి. శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే టోకన్స్ను మనకు ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారండి. ఈ టోకన్స్ తీసుకుని కూడా 1200 మెట్ల దగ్గర తప్పకుండా స్కానింగ్ చేసుకునే వెళ్ళాలి. ఈ టోకన్స్ మనకు ప్రతిరోజు 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తూ ఉన్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల్లో పాల్గొనాలి అనుకుంటే ఈరోజు 10 గంటల నుంచి 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్స్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలకు సంబంధించినవి. ఈ రిజిస్ట్రేషన్ ఎలాగ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాము. దీనికి ttdevastanams.ap.gov.in వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ మన ఫోన్ నెంబర్తో అవ్వాల్సి ఉంటుందండి. సో మనకు డిప్ ప్రాసెస్ ఏమేమి ఉంటుందో ఒకసారి అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చుంటారండి. ఒకసారి అయితే చదువుకోవాలి. ఆధార్ కార్డు వచ్చి ఇండియన్ సిటిజన్స్కి, పాస్పోర్ట్ విత్ వ్యాలిడ్ వీసా వచ్చి NRI పిలిగ్రమ్స్ కండి. ఒకసారి అయితే ఇది చూసుకొని ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంటిన్యూ ఇవ్వాలి. సో జనరల్ డీటెయిల్స్లో మెయిల్ ID, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవైతే ఎంట్రీ చేయాలి. మీరు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఒకరికా ఇద్దరికైతే ఇద్దరు డీటెయిల్స్, నేము, ఏజ్, జెండర్, ID ప్రూఫ్, ID నెంబర్ ఇవి ఎంట్రీ చేసి కంటిన్యూ ఇచ్చామంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇవి ఫ్రీగానే, డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన భక్తులు అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఏ సేవలు ఉన్నాయో ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చండి. అమౌంట్ ఎంత ఉంటుంది ఒక్కొక్క సేవకి, అలాగే సేవ టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్ అయితే ఒకసారి చెక్ చేసుకొని సెలెక్ట్ సేవ అండ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల సేవ సెలెక్ట్ చేసుకున్నామంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు అర్చన సెలెక్ట్ చేసుకుంటే అర్చన వచ్చేసి ఇవి కూడా మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లోనే ఉంది. టోటల్ కోటా ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అనేసి ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు అష్టదళ పాద పద్మారాధన తీసుకుంటే ఒక రోజుకి 60. సో ఇది ఓన్లీ మంగళవారం మాత్రమే ఉంటుందండి అష్టదళ పాద పద్మారాధన. సుప్రభాతం తీసుకుంటే ఎవ్రీడే ఉంటుంది. సో ఎన్ని కోటా అవైలబిలిటీలో ఉన్నాయో రోజుకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 270 అయితే ఉంటుందండి అవైలబిలిటీలో. సో మీరు ఒకవేళ అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్ సేవే కావాలి అన్న సుప్రభాతం ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మనం సెలెక్ట్ చేసుకున్నాక ఓకే ఇవ్వాలి. ఓకే ఇచ్చి కంటిన్యూ టు రివ్యూ. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా ఇక్కడ ఎడిట్ అనేవి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. సో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. సో ఓకే. సో మనకైతే టైమింగ్ ఇలా కనిపిస్తుందండి. ఎన్ని రోజులు ఇంకా 1 డే ఉంది, 19 అవర్స్. సో 2 రోజులు అయితే ఉందండి. 2 రోజుల తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది. సెలెక్ట్ అయి ఉంటే అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.